ఆంధ్రప్రభకు స్వాగతం. మనం ఈ ప్రెజెంట్ కరెంట్ వ్యవహారాల విషయాల్లో చాలా విషయాలు మనం చర్చించుకుంటున్నాం మన ఆంధ్రప్రభ ద్వారా. అయితే ఇటీవల ఒక ఒక రోజు 24 గంటలు కూడా కాలేదు. ఒక పాకిస్తాన్ నుంచి ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. మా మీద యుద్ధం చేయకండి. మీరు భారత్ ఇంకొక యుద్ధానికి సన్నద్ధం అవుతుంది అని మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా మీ భారత్కి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆఫ్ఘనిస్తాన్ మీకు ఎలాగైనా మీకు మిత్రదేశం అయ్యింది కాబట్టి మనం చర్చలకు వద్దాము అనుకుంటూ ఒక వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని మనం చర్చించుకుందాము. మనతో పాటు ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇంతకుముందు మీరు ఆంధ్రప్రభకు ఒక వీడియో చేశారు. చాలా మంది కొన్ని వేల సంఖ్యలో దాన్ని చూడడం కూడా జరిగింది. దాంట్లో మీరు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ 2 అనేది కొనసాగుతుంది. అది ఆఫ్ఘనిస్తాన్ రూపమా లేకుంటే బలూచిస్తాన్ రూపమా అని చెప్పేసి ఒకటి మీరు అన్నారు. మరి దీనికి మరి మనం ఇంటర్వ్యూ చూసాడమో తెలియదు కానీ ఆ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో ఆ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అతను భయపడుతూ పార్లమెంట్ లో ఒక ఇది చేశాడు. సో దాని గురించి ఒక పార్లమెంట్ లో ఒక ప్రకటన చేశాడు. దాని గురించి మీ వివరణ ఇస్తారా? ఎగ్జాక్ట్లీ. ఆ రోజు కూడా నేను అనాలిసిస్ చేసినప్పుడు ఐ జస్ట్ రెడ్ ద మైండ్ ఆఫ్ పాకిస్తానీ అండి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఈ విధంగా జరగడం అనేటువంటిది వాళ్ళు ఏ విధంగా ఊహిస్తారు మన దాన్ని బట్టి అని చెప్పి నేను ఒక అనాలిసిస్ చేశాను. అంటే పాకిస్తానీ థింకింగ్ ఎలా ఉంటుంది అన్నది బేస్ చేసుకుని. ఆశ్చర్యంగా ఈరోజు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఆయన పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి వ్యాఖ్య ఏంటి అంటే, భారత్ దయచేసి మీరు యుద్ధక్షేత్రం నుంచి టేబుల్ మీదకి చర్చలకి రండి అని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే, డూ యూ మీన్ వీఆర్ మేకింగ్ ఆఫ్ఘనిస్తాన్ టు ఫైట్ ఎగెనిస్ట్ పాకిస్తాన్? వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. ఆ రోజు నేను వాళ్ళు ఏం ఆలోచిస్తారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అనలైజ్ చేసి ఆ వీడియో చేశాను. అదే విధంగా ఈ రోజు పాకిస్తాన్ ప్రెసిడెంట్ నోటి వంట వచ్చింది ఏంటి అంటే, నిజంగా ఆఫ్ఘనిస్తానే వాళ్ళకి ఎగెనిస్ట్ గా ఫైట్ చేస్తుందా అనేటువంటి అనుమానం వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. అసలు ఆఫ్ఘనిస్తాన్ ని చేయవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళే శత్రువులు చేసుకున్నారు. ఆ రోజు కూడా నేను వీడియోలో చెప్పాను. మనం అక్కడ తాలిబాన్ గవర్నమెంట్ ని గుర్తించాము, అధికారికంగా గుర్తించకపోయినా సరే అనేక విషయాలు ఏంటంటే రోడ్స్ వేస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాము. మనం ఏమనుకున్నామంటే రెజిమ్ నెక్స్ట్, హ్యుమానిటీ ఫస్ట్, అది మన పాలసీ తీసుకున్నాం. మానవత్వం అనేటువంటిది ముఖ్యం. అక్కడ ఆఫ్ఘన్ ప్రజలు అనేటువంటి వాళ్ళు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి కనీస సౌకర్యాలు కలిగిద్దాం అనేటువంటి ఉద్దేశంతో దాని మాటను మనం కోరుకున్నది ఏంటి, మీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీవ్రవాద ప్రభావం భారతదేశం మీద ఉండకూడదని కోరుకోవడంలో తప్పులేదు కదా. మనం చాలా టాక్టికల్ గా వెళ్ళాం. మరి వాళ్ళని మిత్రులు చేసుకోవడం మానేసి మనకులాగా మీరు వాళ్ళని ఈ విధంగా మా పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తున్నారని చెప్పడం చాలా హాస్యాస్పదం. వాళ్ళ ఉద్దేశం అదే. నోటితో ఆపరేషన్ సింధూర్ 2 అని చెప్పకపోయినా 2.0 అని చెప్పకపోయినా వాళ్ళ ఉద్దేశం అదే. మీరు దయచేసి చర్చలకు రండి అంటే ఆఫ్ఘనిస్తాన్ రూపంలో భారతదేశం అయినా యుద్ధం చేస్తుందనే ఉద్దేశం. ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే వీళ్ళు ఆలోచించేటువంటి ఆలోచనలు, హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఈ విధంగానే ఉంటాయండి పాకిస్తాన్ అంటేనే. మొదటి నుంచి కూడా మొదట్లోనేమో మా తడాకా చూపిస్తాము, ఇది 1971 కాదు, లేకపోతే మరొకటికి 1965 కాదు, 1962 కాదని ఏదేదో మాట్లాడి నల్లుల్లో నలిపేస్తాము, రక్తం ఏర్లై పారుతుంది అంటే మనం కూడా చెప్పాం. నీళ్లు రక్తం రెండు కలిపి పారవని చెప్పాం. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే గనక ఇప్పుడు ట్రైలర్ మాత్రమే చూపించాం, నెక్స్ట్ చూపించవలసింది. ఇప్పుడు ఖమేనీ అంతమైన తర్వాత ఇరాన్ కూడా యుద్ధాన్ని ఆపేయచ్చు, భయపెట్టి వదిలేయచ్చు, కానీ కంటిన్యూ చేసింది. అలాగే ఇరాన్ కూడా అది రిటాలియేట్ చేసింది. మరి ఆపరేషన్ సింధూరులో మనం ప్రియంప్టివ్ స్ట్రైక్స్ మనం అదే చేసాం కదా. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేసినప్పుడు ఎంత కొలాటరల్ డ్యామేజ్ జరిగింది అంటే పాకిస్తాన్కి కల్లో కూడా ఊహించుకో. ఇప్పటికీ ఆ డ్యామేజ్ అయినటువంటి రేకులు కన్నాలు కూడా పూడ్చుకోలేదండి వాళ్ళు. మీరు శాటిలైట్ ఫొటోస్ చూడండి, ఇప్పటికీ కూడా ఆ హ్యాంగర్స్ మనం ఏదైతే కొట్టామో ఎయిర్ ఫోర్స్ హ్యాంగర్స్ దాన్ని ఇప్పటికీ కూడా వాళ్ళు రిపేర్ చేయించుకో. అంటే ఎంత దయనీయమైనటువంటి ఆర్థిక స్థితిలో ఉన్నారు. మీరు ఆ రోజు ఒక మాట అన్నారు, ఇప్పటికీ నాకు గుర్తొస్తూ ఉంటుంది.
తినడానికి తిండి లేదు, పాకిస్తాన్కి గోధుమ పిండి లేదు. ఇప్పటికీ కూడా నాకు వింటే నవ్వొస్తుంది. అది ప్రాస కింద ఉపయోగించిన అది వాస్తవ పరిస్థితి అండి. తినడానికి తిండి లేదు, రోటీ చేసుకోవడానికి గోధుమ పిండి లేదు వాళ్ళకి. అలాంటి పరిస్థితిలో నీకు యుద్ధం కావాలా? ఆఫ్ఘనిస్తాన్తో నువ్వు వాళ్ళతో నువ్వు డైరెక్ట్గా మాట్లాడుకుని, నీకు అమెరికా మిత్రుడు ఉన్నాడు కదా, మరి అమెరికా దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర వైట్ హౌస్కి వెళ్ళి లంచ్లోను డిన్నర్లోను అసిఫ్ మునీర్ ఏం చేశాడు, ఏం మాట్లాడుకున్నాడు, మినరల్స్ ఇచ్చి వచ్చాడా? అంటే నీకు భారతదేశంలో వ్యతిరేకంగా పనిచేయాలి అంటే కనుక అన్ని రకాలు అమెరికా గుర్తొస్తుంది. ఇప్పుడు మరి నువ్వు ఆఫ్ఘనిస్తాన్తో ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే అమెరికా గుర్తు రావడం లేదా? అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ కావడం లేదు? కానీ ఇక్కడ ట్రంప్ ఒక ప్రకటన చేశాడు సార్, ఈ ఆఫ్ఘనిస్తాన్ ఈ పాకిస్తాన్ యుద్ధంలో నేను కల్పించుకోను అని. అదే ఎందుకు కల్పించుకో? మరి నువ్వు ప్రపంచంలో ఇప్పుడు వరకు 11 యుద్ధాలు ఆపేవు కదా, ఆపే ఈ యుద్ధం కూడా శాంతి బహుమతి ఇస్తాం. అంటే వాడికి ట్రంప్కి ఏంటంటే ఈ తాలిబాన్ని ఆల్రెడీ తనకు శత్రువు, వాళ్ళు అక్కడి నుంచి పారిపోయాడు. అవునవును, పాకిస్తాన్ ఆపడండి ఆపడు. అది ఎలాగ మనకి తెలిసినటువంటిదే. కారణం ఏంటి అంటే తాలిబన్స్ అనేటువంటి వాళ్ళు వణికించి మళ్ళీ ఎందుకు ఈయన కూడా చాలా తెలివైనటువంటి వ్యాపారి అండి. ఇప్పుడు ట్రంప్ కూడా చాలా తెలివైనటువంటి వ్యాపారి. హ్యాపీగా తప్పించేసాడు, అయిపోయింది. ఇంక మళ్ళీ ఆ తలపోటు వద్దు మనకి, కాబట్టి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు నేను వ్యంగ్యంగా అడుగుతున్నాను, నువ్వు చేయి, మరి నువ్వు చేయి ఖచ్చితంగా. నేను లాజికల్గా అడగలేదు, వ్యంగ్యంగా అడుగుతున్నాను. నువ్వు అమెరికా, మరి నువ్వు ప్రపంచంలో యుద్ధాలను ఆపేవు కదా, ఆపు యుద్ధం ఆపు. మరి ఇప్పుడు నీకెందుకు, మరి భారతదేశం ఎందుకు ఆపడానికి? అంటే బతిమాలుకోలేక, పొమ్మని పొగపెట్టలేక భారతదేశం మీద ఒక ఎలిగేషన్ వేసేస్తే ఆ ఎలిగేషన్ భయపడిపోయి రాజీ చేస్తుందా? పిచ్చి ఆలోచనలండి. ఆ టైంలో ఈవెన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు ఆపరేషన్ సింధూర్ టైంలో. సరిగ్గా ఆయన యొక్క ప్రధాని భవనానికి 50 మీటర్లు 100 మీటర్ల దూరంలో మనం మిజైల్ అనేటువంటిది విడిచిపెట్టాం. మిస్ అవ్వలేదు, మిస్ చేసాం. అలాగే ఇప్పుడు ఖమేనీని వాళ్ళు కొట్టాలనుకున్నారు, కొట్టేశారు. మరి అమెరికాలో అలా మనం ప్రవర్తించలేదే, మళ్ళీ హ్యుమానిటీని చూపించాం అప్పుడు కూడా. ఇప్పుడు కూడా మనం హ్యుమానిటీ ఫస్ట్, రెజిమ్ నెక్స్ట్ అనేటువంటి పందాలో ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాం తప్ప మనం అక్కడ చేస్తున్నాం అనేటువంటిది పాకిస్తాన్ది నిరాధారమైనటువంటి ఆరోపణలు, పిచ్చి ప్రగల్భాలు అని చెప్పేసి చెప్పొచ్చు. ఎనీహౌ లెట్ us ఎంజాయ్ దిస్ ఫన్నీ కామెంట్స్ అండి, అంతే. సార్ ఇక్కడ ఒక చిన్న సందేహము, ఇప్పుడు పాకిస్తాన్కి అటుపక్క ఆఫ్ఘనిస్తాన్ తోటి, బలూచిస్తాన్ తోటి, ఇటుపక్క ఇండియా తోటి కూడా, ఎందుకంటే మనం కూడా ఏమి ఆపరేషన్ సింధూర్లో ఉన్నాం. సో ఈ పరిస్థితి వాళ్ళకి ఎలా వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. అవునండి. ఇప్పుడు వాళ్ళకి బయటపడే మార్గం ఏంటి సార్? పెద్దన్న భారతదేశం ఉందండి. భారతదేశంతోని సంజోతా చేసుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలే చెప్తున్నారు. అంత దాకా ఎందుకండి, క్రికెట్ టీం ఏదైతే ఉందో ఆ క్రికెట్ టీము పాకిస్తాన్ వెళ్ళాలి, పబ్లిక్ లో తిరగాలంటే భయపడుతుంది. నువ్వు ఎవరి చేతిలో ఓడిపో, ఇండియా చేతిలో ఓడిపోద్దు అంటున్నారు. వాళ్ళు ఇండియా చేతిలోనే ఓడిపోయి వెళ్ళిపోతున్నారు. అంత దాకా ఎందుకండి, వాళ్ళ ఎంత దయనీయ పరిస్థితి అంటే, వాళ్ళ పాకిస్తాన్ హాకీ టీము సిడ్నీ ఎక్కడికో వెళ్ళినప్పుడు, ఐ నాట్ క్లియర్ అబౌట్ దట్ ప్లేస్, వాళ్ళు వరల్డ్ కప్ లో పాల్గొనడానికి హాకీ టీం వెళ్ళింది. రోడ్ల మీద 11 గంటలు తిరిగారండి. ఎందుకంటే వాళ్ళకి హోటల్ బుక్ చేయడానికి డబ్బులు లేవంటండి ఈ హాకీ టీం దగ్గర, ఇవ్వలేదు వాళ్ళ గవర్నమెంట్. చూడండి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు. ప్రజలకి నిజంగానే తినడానికి తిండి లేదు, గోధుమ పిండి లేదు, హాకీ టీంకి ఉంచడానికి హోటల్కి డబ్బులు లేవు, నీకు యుద్ధం కావాలి. మరి ఇలాంటి విపత్కర ప్రదేశం, ఒక సామెత గుర్తొస్తుందండి నాకు, గోతులు తీసేవాడు కిందకి వెళ్తాడు, గోడలు కట్టేవాడు పైకి వెళ్తాడు అని. పాకిస్తాన్ మన వెనక గోతులు తీసుకుంటూ ఆ నూతిలో పడిపోయిందండి. మనం కన్స్ట్రక్టివ్గా వెళ్తూ ఎవరు విమర్శించినా, ఎవరు ఏమన్నా, నువ్వు అమెరికాకి భయపడ్డావు, అమెరికా ఒత్తిడికి తల్లొగ్గావు. ఇక్కడ నేషన్స్ ఫస్ట్, నేషన్స్ ఇంట్రెస్ట్ ఫస్ట్. యుద్ధం నెగ్గుతాం. ఒక సామెత ఉంది కదండి, కోర్టుకి కేసులో నెగ్గినటువంటి వాడు బయటకు వచ్చి ఏడుస్తాడంట, ఓడిపోయినటువంటి వాడు కోర్టులో ఏడుస్తాడు, ఇద్దరు ఏడుస్తారు. అలాగా మనం యుద్ధానికి వెళ్తే మనం ఏడవలసినటువంటి పరిస్థితి ఉండేదండి. ఎందుకంటే విపరీతమైన ఆర్థిక నష్టం అండి, ఎవరు భరించాలండి? ఆ తర్వాత మనమే కదా భరించాలి, ట్యాక్స్లే కదా పెరుగుతాయి, ప్రజల మీదే కదా ఆ భారం పడేది.
సో ఆ టైంలో మనం చాలా మంచి రాజనీతిని ప్రయోగించాము. అలాగే దౌత్య నీతిని ప్రదర్శించాము. కరెక్ట్ డెసిషను. ఇప్పుడు పాకిస్తాన్ ఆ విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే, బాబు కాశ్మీర్ మీకిచ్చేస్తాము. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీకిచ్చేస్తాము. తీసుకోండి. మాకు ఈ బెలూచిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాపాడండి అని డైరెక్ట్‌గా అడగమనండి. అది ఎప్పటికి అడగదు. పోనీ ఎవరినైనా మీడియేటర్‌ని పంపించమనండి. అది అది ఎప్పుడు చేయదు. పోనీ అమెరికా సహాయం చేస్తుందన్నది కదా! అమెరికా దగ్గరికెళ్ళి మేము కాశ్మీర్ ఇష్యూ సాల్వ్ చేసుకుంటాం. మాకు ఈ ఇష్యూ సాల్వ్ చేసి పెట్టమని మీరు సాల్వ్ చేయొద్దు. భారతదేశాన్ని అడగని వాళ్ళ ద్వారా అడిగించమనండి. అడగరు. కారణం ఏంటి అంటే, నేను నాశనం అయిపోయినా పర్లేదు పక్కవాడు హ్యాపీగా ఉండకూడదు అనేటువంటి మనస్తత్వం పాకిస్తాన్. దానికి నిజంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని ఉండాలంటే ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు కాదు. యుద్ధం కాదు, చర్చలకు రండి. నువ్వు కాశ్మీర్ గురించి సమాధానం చెప్పు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది వెనక్కి ఇచ్చేసేయి. నీకు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ప్రాబ్లం రాకుండా ప్రయత్నిస్తదేమో మన ఇండియా కూడా చూద్దాం. ఉపయోగించుకో. బెలూచిస్తాన్ దగ్గర ప్రాబ్లం రాకండే మన ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మేము రెజిమ్ గురించి ఆలోచించము భారతదేశము. మేము దేని గురించి ఆలోచిస్తాము? మానవత్వం గురించి ఆలోచిస్తాం. మానవత్వంతో నీకు హెల్ప్ చేయొచ్చేమో. వర్కౌట్ అవ్వచ్చేమో. ఏమో! మీరు గనక మీ యొక్క పందాలో మార్పు జరగకపోతే ఈ యుద్ధం అలాగే కొనసాగచ్చేమో. వాళ్ళు అలాగే దాడులు చేయొచ్చేమో. బెలూచిస్తాన్ విడిపోవచ్చేమో. ఏం జరుగుతదో ఎవరికీ అర్థం కాదు. ఇయన్నీ కూడా పబ్లిక్‌లో మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ జరుగుతున్నటువంటిదే కళ్ళారా కనిపిస్తుంది. కాబట్టి పెద్దన్న ఇప్పుడు ఎవరు పెద్దన్న భారతదేశం. భారతదేశం యొక్క కాళ్ళు పట్టుకోవాలి. రాజీకి రావాలి. బతిమాలుకోవాలి. అన్నీ జరిగితే గనక అన్నీ మంచే జరుగుతాయి. సార్ చాలా సంతోషం. చాలా విలువైన విషయాలు ఆంధ్రప్రభ ప్రేక్షకులకు తెలియజేశారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. విన్నారు కదా మేజర్ శ్రీనివాస్ గారు దీని మీద ఇచ్చిన వివరణ. పాకిస్తాన్ ప్రెసిడెంట్ చేసినటువంటి ఆ పార్లమెంట్‌లో చేసినటువంటి ఈ ప్రకటన మీద మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి. ఒకప్పుడు భారత్ బతిమాలే స్థితిలో ఉండేది. ఇప్పుడు బతిమాలించుకునే స్థాయికి ఎదిగింది. ఈ విషయంలో మీరు కూడా కామెంట్ చేయండి.